చూసారండి పెసరపూర్లు ఈ రకంగా చక్కగా చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. చూసారు కదండి, ఇవిగోండి పచ్చ పెసలు అరకేజీ ఇవ్వండి. ఈ మీకు నేను బూర్లు వండి చూపిస్తాను. ఈ అరకేజీ పెసలకి ఇదిగోండి అరకేజీ బెల్లం. చూసారుగా, దీనికి యాలక్కాయలు అన్నీ యాడ్ చేసి మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను వివరించి. ఈ ద్వారగా వేపాలి, ఈ ద్వారగా వేపి చక్కగా ఉడకబెట్టేసేయాలి. మీకు అన్నీ వివరించి చూపిస్తాను నేను. చూసారుగా, ఇదిగో ఈ విధంగా చక్కగా వేపాలి, ద్వారగా వేపాలండి. చక్క ద్వారగా అయ్యాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఏంది. చూశారు కదా, ఇదిగో ఈ రకంగా చక్క ద్వారగా వేపుకోవాలండి. వేపకపోతే పచ్చివాసన వచ్చేస్తాయి, తినలేము, అసలు బాగోవు. ఏమో చక్కగా వేపుకొని ఇలాగా ద్వార వేసుకొని చక్కగా నీళ్ళల్లో పోసి వడకట్టుకొని అవి ఉడకబెట్టుకొని మళ్ళీ చక్కగా దాన్ని మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఏమా చక్కగా ఈ రకంగా వేసుకోవాలి. చూశారు కదండి, చక్కగా కడిగేసి వాడే ఈ గాలిచ్చాను అనమాట. అడుగున ఏమన్నా రాళ్ళు ఉంటాయేమో మనం గాలించుకోవాలి. మనం వేపేసిన తర్వాత చక్కగా ఆ నీళ్ళల్లో పోసి అవి గాలించుకోవాలి. రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో చూసుకోవాలి. శుభ్రంగా కడిగేసానండి. కడిగేసాం కదా, ఇప్పుడు నీళ్ళతో మనం ఉడకబెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోనండి, చూసారా పెసలు చక్కగా కొరుకుతలాట ఈ రకంగా ఎలా ఉడుకుతున్నాయో చూడండి. ఇదిగో ఇడిపోవాలి, గింజ చక్కగా ఇడిపోవాలి, ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇడిపోతే చక్కగా ఇదిగో ఇంకా ఉడకాలండి, ఒక ఉడుకు రానిద్దాం. ఇదిగోండి ఈ రకంగా చక్కగా జల్లి మూకుట్లోకి వాడేసాను. ఇవి చూసారుగా, ఇగో చక్కగా ఇలా చితిపితే ఇలా మెత్తబడిపోయేలాగా ఉండాలి. మనం ఈ మిక్సీలో ఆడాలండి అయినా. చూసారుగా, గింజ ఈ రకంగా మెత్తగా ఉడకాలి, పెసలు కదా. ఇంకోండి చూసారుగా, ఈ రకంగా చక్కగా ఉడకబెట్టుకోవాలి. మిక్సీలో మళ్ళీ ఆడాలన్నమాట మెత్తగా. మీకు అన్నీ వివరించి చూపిస్తాను నేను. పెసర బూర్లు ఏ రకంగా వండుకోవాలి. అరకేజీ బెల్లం, ఇది పావు కేజీ ముక్క కదా ఒకటి. ఈ అరకేజీ బెల్లం కూడా ఇవ్వండి మనం పాకం పట్టేసుకోవాలి. దీంట్లోకి పాకం పెట్టేసుకున్నామంటే మనకి చక్కగా 2 రోజులు నిల్వ ఉంటాయండి, ఏదైనా పాడవదు. చూసారు కదా, ఇదిగో మనం దీంట్లోకి ఇదిగోండి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసుకుందాం. ఎంత అక్కర్లా, చాలండి. ఇప్పుడు పాకం పట్టేసుకోవాలి. ఇగో చేయించాను కదా ఇందాక, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇవి మనం ఈ దీంట్లో మిక్సీలో ఆడుకోవాలండి. కొంచెం కొంచెం వేసి ఈ రకంగా చక్కగా మీకు అది కూడా నేను చూపిస్తాను. చక్క ముద్దలాగా వస్తుంది. ఈ రకంగా చక్కగా పోసుకోవాలి. ఇప్పుడు ఏంటి, దీని నుంచి మనం వడకట్టిన నీరు వచ్చింది చూసారా చక్కగా. ఇప్పుడు ఈ నీరు మనం చారు కాసుకోవచ్చు. అసలు ఉలవ చారుకు మించిపోయి ఉంటుందండి పెసర చారు. చూసారు కదా, ఇవి నీళ్లు నేను వేస్ట్ చేయను, అవి కూడా నేను చక్కగా చారు కాస్తాను. చూసారుగా, ఈ విధంగా వడకట్టాను. ఇదిగోనండి, చూసారు కదా, ఇదిగో మిక్సీలో ఈ రకంగా పెట్టాను చక్కగా మొత్తం అంతా. ఇదిగో ఈ రకంగా. ఇప్పుడు దీంట్లో పాకం పట్టుకోవాలి. యాలక్కాయల పొడి వేసి మనం పాకం పట్టుకోవాలండి. గట్టి పాకం వచ్చేలాగా చక్క పట్టుకుంటే 2 రోజులు నిల్వ ఉంటాయి మనకి, చెక్కు చెదరకుండా ఉంటాయి బూరి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఆడుకుంటే బాగుంటుంది. పొడి పొడిలాడుతుంది చూసారా, అది చూసారా. ఈ విధంగా చక్కగా పాకం పట్టుకోవాలి, మనకి చక్కగా నిల్వ ఉంటుంది. చూసారుగా, ఇదే పాకంలో మనం ఇదిగోండి యాలక్కాయల పొడి శుభ్రంగా నూరేసాను కాబట్టి ఈ పొడి కూడా ఇందులోనే కలిపేస్తాను. ఇది ఇందులో కంటే ఆ మొత్తం అంతా కలుస్తుంది. అదే దాంట్లో అండి కలవనట్టు ఉంటుంది. అదే పాకంలో కలిపేమనుకోండి మొత్తం కలుస్తుంది కదా, చక్కగా బాగుంటుంది. పాకం రెడీ అయిపోయింది. నేను దాంట్లో పోసి ఇప్పుడు కలిపేస్తాను. చక్కగా చూసారా ఎంత చక్కగా వచ్చేసింది. అలా పాకం పట్టుకున్న బూరి చాలా బాగుంటుందండి, నిల్వ వస్తుంది. ఇప్పుడు ఇవ్వండి ఇందులో పోసేస్తున్నాను. ఇందులో కొంచెం కొంచెం పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని
చక్కగా ఇదిగో ఈ రకంగా చక్కగా కళాబిలా కలిపేసేసుకోవాలి. ఈ రకంగా మొత్తం అంతా నేను మళ్ళీ వివరించి మీకు అన్నీ చూపిస్తాను కలిపేసాక. ఇదిగోండి చూసారా, చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసాను. ఇదిగోండి ఫ్యాన్ గాలి కింద పెట్టేద్దాము, చక్కగా చల్లారిపోద్ది. ఇది చూసారుగా, ఈ విధంగా పాకం పట్టుకోవాలి. ఇదిగోండి పెసరి లడ్డూలు అనమాట. అంటే ఇవి బూర్లు వేస్తాకి ఈ రకంగా చేశాను. ఇందాక మీకు చూపించాను కదా, పెసర పాకం బట్టి ఇవన్నీ చేశాం కదా. ఇదిగోండి చక్కగా ఈ రకంగా ఇలా వచ్చినాయి చూసారా. ఇదండి పెసర పోపు. ఇది పచ్చెనగపప్పు అని ఎలా అంటారండి, అదే విధంగా ఈ పెసర చూసారుగా పోపు. మళ్ళీ మీకు బూర్లు వేసి చూపిస్తాను. అదిగోనండి ఆయిల్ ఈటెక్కింది, చిన్నది వేసాను, అది ఈటెక్కేసింది. ఇప్పుడు మనం వేద్దామండి. ఆ విధంగా చక్కగా వేస్తున్నాను చూసారుగా. నిదానంగా మనం ఒకవేళ ఇది అనుకోండి సేవండి కదా అంటుకున్నా చేసినా మనం జాగ్రత్తగా ఇలా కదపాలి. అది ఈ రకంగా చక్కగా కదిపి లైన్ చేసుకోవాలి. ఇది మనం గబగబా అడావిడిగా తీసామనుకోండి, అది మళ్ళీ ఏదన్నా డ్యామేజ్ అయితే చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ రకంగా చక్కగా ఏగితే తేలిపోతున్నాయండి దాంట్లో. ఈ కలర్లోకి రావాలమ్మా, బంగారం కలర్లోకి చక్కగా రావాలి. ఇలా చూసారా, ఈ రంగులో రావాలి బూర అనేది. ఈ రకంగా వేసుకోండి అమ్మా.